హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ ఉదయ్. ఇప్పుడు రీసెంట్గా మన తెలుగు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఎంత పెద్ద హిట్ అవుతున్నది అందరికీ తెలుసు. సో మొన్నటి వరకు వచ్చిన సలార్ కానీ, కల్కి కానీ, అండ్ రీసెంట్గా వచ్చిన పుష్ప 2 మూవీ కానీ, దేవరా కానీ, మన తెలుగు సినిమాలు ఎంత పెద్ద హిట్ అవుతున్నాయో అందరికీ తెలుసు. సో ఇప్పుడు మన తమిళ డైరెక్టర్ శంకర్ గారు, తెలుగు హీరో రామ్ చరణ్ గారు, వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఈ గేమ్ చేంజర్ సినిమా ఎలా ఉండబోతుందో అందరూ వేచి చూడాల్సి ఉంది. అందులో కాస్టింగ్ కూడా చాలా బాగుంది. ఎస్జే సూర్య గారు కానీ, అంజలి గారు కానీ, అండ్ శ్రీకాంత్ గారు కానీ, కియారా అద్వానీ కానీ. రీసెంట్గా చూసుకుంటే ఎస్జే సూర్య గారు సరిపోదా శనివారం సినిమాలో నాని గారిని చాలా డామినేట్ చేశారు తన యాక్టింగ్తోని. సో ఇందులో కూడా రామ్ చరణ్ గారిని డామినేట్ చేసే అవకాశం ఉందా అంటే, ప్రివ్యూస్ సినిమా చూసుకున్న ఎస్జే సూర్య గారి ప్రతి ఒక్క హీరోని డామినేట్ చేసుకుంటూ వెళ్తాడు. సో రామ్ చరణ్ గారి పరంగా చూసుకుంటే RRR సినిమా తర్వాత 6 years తర్వాత సింగిల్ హీరోగా రాబోతున్న సినిమా గేమ్ చేంజర్. సో రామ్ చరణ్ గారికి గ్లోబల్ స్టార్ అనే బిరుదు కూడా వచ్చింది. సో అలాంటి గ్లోబల్ స్టార్ సినిమా తీస్తున్నాడంటే భారీ అంచనాలతో నెలకొని ఉంది. సో ఈ సినిమా అయితే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా భారీ అంచనాలను అందుకుంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక శంకర్ గారి డైరెక్షన్ పరంగా చూసుకుంటే అతను రీసెంట్గా తీసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. సో ఇప్పుడు రామ్ చరణ్ గారికి హిట్ ఇవ్వబోతున్నారా, ఫ్లాప్ ఇవ్వబోతున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాతో తెలుస్తుంది. కానీ ట్రైలర్ చూసుకుంటే కనుక విజువల్స్ కానీ, రామ్ చరణ్ గారి లుక్స్ కానీ, అందులో ఉన్న సాంగ్స్ కానీ చాలా వండర్గా ఉన్నాయి. సో ముఖ్యంగా ఈ రోజు వచ్చిన ట్రైలర్లో స్టార్టింగ్ డైలాగ్తోనైతే అదరగొట్టేశారు ట్రైలర్ని. సో ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ మరో మూవీ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.